హాయ్, సాంగ్ అందరు చూసారా? చూసిన వారు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఉంటుంది తెలుసా, ఇది అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. భస్మం విభూతికి ఉన్న శక్తి ఏంటో నేను చెప్తాను. ఎందుకంటే నేను చూశాను, అనుభవించాను. ఎందుకంటే భస్మం యొక్క శక్తి ఎంత గొప్పది, ఎంత పవిత్రమైందంటే మీ అందరికి చెప్పా కదా 30 సెకండ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. చాలా మంది నుంచి రెస్పాన్స్ అదే వచ్చింది. ఆ 30 సెకండ్స్ అన్న శివతాండవ రుద్ర రూపంలో కనిపించిందని. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీ అందరికి విభూతి పడక ముందు నేను ఒకలాగున్నా, అంటే నార్మల్గా ఒక యాక్షన్ మూడ్ లో ఉన్నా. ఎప్పుడైతే విభూతి నా ఒంటి మీద పడిందో, నా చుట్టూ మొత్తం మీద, నా బాడీ మొత్తం పడిందో, నాకు తెలియకుండానే వైబ్రేషన్, అంటే నేను ఎలా అంటే ఊగిపోతున్నా, ఎక్కడికక్కడికి ఊగిపోతున్నా, నాకు నేనే ఎగురుతున్నా, నాకు నేనే తాండవం లెక్క అయిపోతుంది. మన బాడీ మొత్తం ఒక వైబ్రేటింగ్ అయిపోయింది. అంటే నాకు నేను తెలవని ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా. అంటే నాకు అనిపించింది, నా మనసుకు అనిపించింది, విభూతి ఎంత శక్తివంతమైంది, ఎంత పవిత్రవంతమైంది. అంటే ఈశ్వరుడు ఆ యొక్క ఆ అవుట్పుట్ రావాలి అనేది ఆయన కోరుకున్నాడు కాబట్టి అంత గొప్పగా వచ్చింది. మన చేతులు ఏం లేదు, ఈశ్వరాజ్ఞ. అంటే విభూతి పడక ముందుకు ఒక ఎత్తున్న శివకేశవ, విభూతి పట్టాక శివతాండవ రుద్ర రూపంలో మారిపోయింది. అంటే ఎంత అద్భుతంగా అంటే నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే విభూతి అంత ఇట్లా ఒంటి మీద ధరించాక రోమాలు నిక్కబొడిచాయి. అంటే నిజంగా విభూతికి అంత శక్తి. ఒంటి మీద విభూతి మొత్తం పడితేనే మనం ఇలా మారిపోతున్నాం. అంటే రోజు నుదుటి మీద ధరించిన వాళ్ళ గీత రేఖ అన్ని మార్చేస్తాడు పరమేశ్వరుడు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అంత అద్భుతమైన విభూతి యొక్క చరిత్ర అంత గొప్పది. సో ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, సాంగ్ నా ఇన్స్టా బయోలో ఉంది, లింక్ ఓపెన్ చేసి చూడండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడండి, రెస్పాన్స్ ఇవ్వండి. ఈ సాంగ్ ని చూడని వాళ్ళకి ఎంతో మందికి రీచ్ అయ్యేలా చేయండి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.